Hello everyone, welcome back to our YouTube channel Semester Saviors. And don't worry, you are on rescue mission from these complex problems like conversion of epsilon NFA to NFA or DFA and minimization of DFA. So without any further delay, let's begin the class. In the previous session, we have seen what is finite state machine and what is DFA and NFA. But we missed the concept of epsilon NFA. So before going into the conversation, let's talk about epsilon NFA. So what is epsilon NFA? What is epsilon NFA? Epsilon NFA ఏంటంటే it's nothing but a NFA, but there is a minimal change. Means epsilon NFA is similar to NFA. సో NFA లానే ఉంటుంది బట్ ఎక్సెప్ట్ ఫర్ their transaction function. For their transaction function. ఓకే సో ఏమంటున్నారు ఈ రెండు సేమ్ గానే ఉంటాయి ఎక్సెప్ట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఒక్కటే చేంజ్ ఉంటుంది అనమాట. సో ఏంటి ఆ చేంజ్? సో మీరు ప్రీవియస్ సెషన్ చూసుంటే దాంట్లో ట్రాన్సాక్షన్ ఫంక్షన్ కోసం మాట్లాడుకున్నాం. అక్కడ ఏంటి ఎన్ఎఫ్ఏ ట్రాన్సాక్షన్ ఫంక్షన్? స్టేట్ కి ఆల్ఫాబెట్స్ ఇస్తే ఇన్పుట్ సింబల్స్ ఇస్తే ఏమవుతుంది? అది 2 power Q ఇన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ కూడా క్యూకి ఆల్ఫాబెట్స్ తో పాటు యూనియన్ ఇప్సిలాన్ కూడా ఇవ్వాలి. ఇస్తే సేమ్ 2 power Q. ఓకే, దిస్ 2 power Q is the maximum number of states, maximum number of combinations. సో ఎంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి మీరు చెక్ చేయండి, లాస్ట్ క్లాస్ మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటి చేంజ్? జస్ట్ ఇన్పుట్ సింబల్స్ ఒకటి మారుతున్నాయి, దానికి ఎప్సిలాన్ అంటే యాడ్ అవుతుంది అనమాట, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి 3 స్టేట్స్ తీసుకున్నా అండ్ 0 epsilon 1 epsilon 0 comma 1 and C is the final state. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్స్ కి మీరు నార్మల్ గా మనం ప్రీవియస్ దాంట్లో ఏముంటుంది, స్టేట్స్ కి మీరు ఇచ్చిన ఇన్పుట్ సింబల్ బట్టి అది ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకుంటది, ఏదర్ నెక్స్ట్ స్టేట్ కానీ సేమ్ స్టేట్ కానీ ఏ స్టేట్ కానీ. ఓకేనా? కానీ ఇక్కడ వచ్చేసి మీరు ఏకి ఏమి ఇవ్వకపోయినా, ఇన్పుట్ సింబల్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఇది వేరే స్టేట్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, చేంజ్ అవ్వగలదు. సో దట్ ద automation can change. The automation can change in state without reading any input symbols, without reading any ఇన్పుట్ సింబల్. సో ఇక్కడ ఏకి మీరు ఏమి ఇవ్వకపోయినా కూడా బికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ 1 తోనే యాక్సెప్ట్ చేయాలి అనేం లేదు. ఓకేనా? ఏమి ఇవ్వకపోయినా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అండ్ మీకు కూడా ఒక చిన్న నోట్, పాయింట్ ఏంటంటే ఎప్సిలాన్ ఇస్ నాట్ ఎ సింబల్, ఇట్స్ నాట్ an input symbol. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ చేంజ్ అంతే. ఇట్ ఫెసిలిటేట్స్ స్టేట్ చేంజెస్. సో మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది,
ఓకే, ఫెసిలిటీ ఇస్తుంది మీరు ఏమి ఇవ్వకపోయినా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఓకే, బికాజ్ మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అది డిఎఫ్ఏతో ఎన్ఎఫ్ఏతో కుదరదు, కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్స్టెంట్ వెళ్ళాలి. సో ఇది ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్ లాంటిది అనమాట మీరు సాల్వ్ చేయడానికి. ఓకేనా? సో ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ డెఫినేషన్. అండ్ ఇంకొకటి ఇంకొంచెం, అండ్ దీని ఫార్మల్ డెఫినేషన్ కూడా సేమ్. ఎలా అంటే సేమ్ దానిలోనే డిఎఫ్ అండ్ ఎన్ఎఫ్ఎల్ అని. సో ద ఫార్మల్ డెఫినేషన్ విల్ బి ఏంటి, సెట్ ఆఫ్ ఫైవ్ టపుల్స్, దీంట్లో చేంజ్ ఏం లేదు, సెట్ ఆఫ్ ఫైవ్ టపుల్స్. అవేంటి, సెట్ ఆఫ్ స్టేట్స్, ఇనిషియల్ స్టేట్, ఇన్పుట్ సింబల్స్, ఫైనల్ స్టేట్, ఇంకొకటి ట్రాన్సాక్షన్ ఫంక్షన్. ఓకేనా? అండ్ అండ్ వీటి డెఫినేషన్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి ఎక్సెప్ట్ ఇన్పుట్ సింబల్స్. ఏంటి, ఇన్పుట్ సింబల్ కి యూనియన్ ఇప్సిలాన్ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనుకోండి, ఇక్కడ 0 1 కదా ఎగ్జాంపుల్లో. సో 0 1 ఇప్సిలాన్ కూడా. అర్థమైందా? సో ఇలా ఇది వాట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అన్నమాట. Till now, we have completed all the three finite state machines without outputs, which are DFA, NFA, and epsilon NFA. Now coming to the conversions of epsilon NFA. Okay, so here a simple example for the conversion, and before going the conversion, we have to know some key point like epsilon closure. ఓకేనా? సో ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత కన్వర్షన్ లోకి వెళ్దాం. ఓకే, ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటంటే ఆల్ ద స్టేట్స్ దట్ కెన్ బి రీచ్డ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ స్టేట్ బై ఓన్లీ సీయింగ్ ఎప్సిలాన్ సింబల్. ఓకేనా? సో ఒక స్టేట్ కి ఎప్సిలాన్ సింబల్ తో ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అవన్నీ ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి, ఆ తర్వాత ఈ కన్వర్షన్స్ కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ ఆల్ ద స్టేట్స్ రాసేద్దాం. ఏంటి, ఫస్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ ఏ. ఓకేనా? సో ఈ ఎప్సిలాన్ క్లోజర్ లో ఫస్ట్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. ఓకే, సో ఆ స్టేట్ రాయాలి. ఆ నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేయండి ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయి. బి, ఏకి ఎప్సిలాన్ తో బికి వెళ్తుంది. ఓకే, అండ్ అలానే ఏకి ఎప్సిలాన్ తో బికి వెళ్తుంది, అండ్ దట్ టు బి టు సి కూడా వెళ్తుంది. సో ఏకి ఏం ఇవ్వకపోయినా బికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అలానే సికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది అనమాట. సో అది దీని మీనింగ్. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ బి ఏం చెప్పండి. యా, యు ఆర్ రైట్. ఏంటి, సి, అండ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు రైట్ దట్ స్టేట్. సో ఆ బి స్టేట్ రాయాలి, అలాంగ్ విత్ దట్ ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ స్టేట్ కూడా రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ సి. సో ఇక్కడ సికి ఎలాంటి ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ కూడా లేదు. ఓకే, సో ఇట్ సెల్ఫ్ మాత్రమే రాస్తాం, వేరే ట్రాన్సాక్షన్స్ ఏం రాయం. ఓకేనా? ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం న్యూ ట్రాన్సాక్షన్ టేబుల్ ని ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, అదేంటంటే డెల్టా డాష్, ఇది డాష్ ఇది. ఓకే, డెల్టా డాష్ ఆఫ్ క్యూ కమా ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ డెల్టా. ఓకే, డెల్టా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ కమా ఏ. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం న్యూలీ కన్స్ట్రక్టెడ్ ట్రాన్సాక్షన్ టేబుల్ ని మనం అప్లై చేయాలి. సో దట్ ఆ ట్రాన్సాక్షన్ టేబుల్ నుంచి మనం ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ డెల్టా డాష్ అంటే ఏంటంటే న్యూలీ ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్ టేబుల్ అనమాట. ఓకే, డెల్టా టేబుల్ అంటే న్యూలీ ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకే, నెక్స్ట్ అంటే ట్రాన్సాక్షన్ టేబుల్ ఫర్ ఎన్ఎఫ్ఏ. ఓకే, డన్. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా
డెల్టా అంటే ఇప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఇది. ఓకేనా, ఇప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ట్రాన్సాక్షన్ టేబుల్ అనమాట. సో అది ప్లేస్ సరిపోవడం లేదు కదంటే, కాబట్టి ఆ టేబుల్ రాయడం లేదు. ఓన్లీ ఈ అప్కమింగ్ ట్రాన్సాక్షన్ టేబుల్ మాత్రమే రాస్తున్నా, అదే ఎన్ఎఫ్ఏది. సో ఇది ఎన్ఎఫ్ఏ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకేనా, దీన్ని మాత్రమే రాస్తున్నాను అనమాట. సో మన దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి, 1 and 0. ఇక్కడ ఎప్సిలాన్ అలో చేయదు, ఉండదు. ఓకే, అండర్స్టాండ్. సో ఎన్ఎఫ్ఏలో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండవు. సో మనం 1 and 0 మాత్రమే ఇన్పుట్ దాంట్లో పెడతాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మెయిన్ పాయింట్. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ఏ బి సి 3 స్టేట్స్ కూడా రాస్తున్నా. ఫస్ట్ స్టేట్ ఏంటి, ఏ. సో డెల్టా డాష్ ఆఫ్ ఏ, ఇక్కడ క్యూ అంటే ఏంటి, స్టేట్ అనమాట. సో ఏ ఆన్ ఏ అంటే ఏంటి, ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ ఏముంది, ఫస్ట్ ఇన్పుట్ 1 వేసుకున్నాం. సో 1 ఎలానే వేయచ్చు, 0 or 1, 1, 0 ఎలానే వేయచ్చు. సో నేను ఫస్ట్ 1 తీసుకుంటున్నా. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్, ఇక్కడ క్యూ అంటే ఏంటి, ఏ. ఓకే, ఆఫ్ ఇక్కడ ఏ అంటే మనం ఏ ఇన్పుట్ సింబల్ తీసుకున్నాం, 1. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్, ఈ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఇది. సో సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఓకే, దెన్ కామా 1. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, సో ఏకి బికి సికి 1తో ట్రాన్సాక్షన్స్ చూడాలన్నమాట. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ కామా 1 యూనియన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బి కామా 1 యూనియన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సి కామా 1. ఓకే, ఇలా 3కి కూడా ఫైండ్ చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఏంటి, ఏ కామా 1, ఏతో 1 ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. సో ఏం చేయాలి, నల్ సింబల్ పెట్టుకోవాలి. యూనియన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బి కామా 1, బికి ఏ 1 ట్రాన్సాక్షన్ ఉందా, యా ఉంది. ఏంటి, బీకే. నెక్స్ట్ యూనియన్ ఆఫ్, నెక్స్ట్ సికి 1 ట్రాన్సాక్షన్ ఉందా, యా ఉంది. దేనికి, సికే. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ బిసి. ఓకే, సో ఇప్పుడు బికి సికి ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ చేయాలి. ఏమున్నాయి, బికేమో బీసీ ఉంది, బికేమో బీసీ ఉంది, యూనియన్ సికి సి ఉంది, సి. సో ఆన్సర్ బిసి. ఓకే, సో ఏ ట్రాన్సాక్షన్ ఏంటి, బిసి. ఓకే, ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, మీరు పాజ్ చేసి రాసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏ2 1 అయిపోయింది, ఏ ట్రాన్సాక్షన్ ఆఫ్ 0. ఇప్పుడు ఫైండ్ చేయాలి. డెల్టా ఆఫ్ ఏ ఆన్ 0 ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఏ కామా 0. Okay, now solve this equation. Next, epsilon closure of delta epsilon closure of A అంటే ఏంటి, A B C set of A, B, C. సో దీంతో
జీరో ట్రాన్సాక్షన్ ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ a comma 0 union and next delta of b comma 0 union next delta of c comma 0. Okay, and epsilon closure of delta a comma 0 ఏముంది ట్రాన్సాక్షన్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ వేస్తుంది ఇంకెందుకు మరి ట్రాన్సాక్షన్ డెల్టా సింబల్. సో a comma 0 ఏంటి ట్రాన్సాక్షన్ a, నెక్స్ట్ యూనియన్ b comma 0 bకి 0తో ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి నల్ రాస్తాం. అండ్ c comma 0 ట్రాన్సాక్షన్ ఆఫ్ c ఆన్ 0 అగైన్ c. సో ఏమైంది ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ a యూనియన్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ c. ఓకే, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ a ఏంటి సెట్ ఆఫ్ a comma b comma c యూనియన్ c కి ఏంటి జస్ట్ c మాత్రమే. సో దీని ఏంటి ఆన్సర్ a comma b comma c. సో ఇది ట్రాన్సాక్షన్, అది ఈ టేబుల్లో ఫిల్ చేసుకుంటాం అనమాట. సారీ, a comma b comma c. సో ఇది ట్రాన్సాక్షన్ ఫర్ a. ఓకేనా, ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ స్కిప్పింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్. సో బీకి సికి నేను ట్రాన్సాక్షన్స్ చేయను, ఆల్రెడీ మీకు చెప్పా కదా. సేమ్ ఫార్మాట్ లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాంట్లో యాడ్ అయ్యి డౌట్స్ రైజ్ చేయొచ్చు. ఓకే, డన్. సో దీనికి ఆన్సర్స్ ఇచ్చేస్తాను. ఆఫ్టర్ దట్ మీరు చేశాక కరెక్ట్ కాదు చెక్ చేసుకోండి. సో బికి 1 ట్రాన్సాక్షన్ వచ్చి b comma c అండ్ బికి 0 ట్రాన్సాక్షన్ వచ్చి c అండ్ సికి c. ఓకేనా, సో ఇది ద ఫైనల్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఫర్ NFA. ఓకే, నౌ ఇప్పుడు దీనికి న్యూలీ ట్రాన్సాక్షన్ టేబుల్ డ్రా చేయాలి. ఐ మీన్ NFAని డ్రా చేయాలన్నమాట. సో ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్, డన్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ చూసుకొని మనం NFAని డ్రా చేద్దాం అనమాట. ఏంటంటే సో ఫస్ట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి స్టేట్స్ ABC కదా. సో 3 ఉన్నప్పుడు ట్రయాంగిల్ షేప్ లో పెట్టుకోవడం బెటర్. A B C. ఓకే, నెక్స్ట్ ఇక్కడ A on 1 ఏంటి Bకి వెళ్తుంది Cకి వెళ్తుంది. A on 1 Bకి వెళ్తుంది, అలానే Cకి వెళ్తుంది. అండ్ A on 0 A B C. సో A B C. ఓకే, సో A transaction completed. Next B on 1 B and C. ఓకే, నెక్స్ట్ B on 0 C. సో C, done. Next C on 0 C on 1 C and C on 0 again C. So the final result is means the final NFA is ఇదన్నమాట. అండ్ దీనికి ఇన్పుట్ ఇనిషియల్ స్టేట్ కూడా రాయాలి కదా. సో దీంట్లో ఏది ఇనిషియల్ స్టేటో ఎప్సిలాన్ NFAలో ఏంటి ఇనిషియల్ స్టేట్ పెట్టారో దీంట్లో కూడా సేమ్ ఇనిషియల్ స్టేట్ అండ్ సేమ్ ఫైనల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ వచ్చి A అండ్ ఫైనల్ స్టేట్ వచ్చి C. సో Cని ఫైనల్ స్టేట్ చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఎప్సిలాన్ NFA. కన్వర్షన్ ఆఫ్ ఎప్సిలాన్ NFA టు NFA కంప్లీట్ చేసాం. సో నౌ కన్వర్షన్ ఆఫ్ NFA టు DFA. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే there is no direct conversion for epsilon NFA to DFA. ఓకే, నో డైరెక్ట్ కన్వర్షన్. సో మరి ఏంటి ఎలా
ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ అండ్ దెన్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ. సో ఈ కన్వర్షన్ ఉంటుంది, బట్ ఈ డైరెక్ట్ కన్వర్షన్ అనేది లేదు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే, ఈ కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఫస్ట్ బేసిక్ సింపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి A 0 B, ఓకే 0, 1. ఓకే, ఇది డెడ్ ఈజీ, దీనికి ఏం లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫస్ట్ డిఎఫ్ఏ అవ్వాలి అంటే ద మెయిన్ పాయింట్ ఏంటి, ఎవ్రీ స్టేట్ మస్ట్ హ్యావ్ a single transaction for each input symbol. అంటే దాని మీనింగ్ ఏంటి, సో ప్రతి స్టేట్ కి కూడా ఎవ్రీ సింబల్ తో, ఓకే ఎవ్రీ స్టేట్ మస్ట్ హ్యావ్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఫర్ ఈచ్ ఇన్పుట్ సింబల్. ప్రతి ఇన్పుట్ సింబల్ తో కూడా ఒక ట్రాన్సాక్షన్ అనేది, ఒకే ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. మీన్స్ ఒక్కటే ట్రాన్సాక్షన్. ఓకే డన్. సో ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి, 0 and 1 ఉన్నాయన్నమాట. ఓకే బాగానే ఉంది. సో ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి, 0, 1. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం అన్నిటికీ ఉన్నాయా లేదా. ఏకి చెక్ చేయండి, 0తో ట్రాన్సాక్షన్ ఉంది కానీ 1తో ట్రాన్సాక్షన్ లేదు. అండ్ బికి కూడా చెక్ చేయండి, 0తో ట్రాన్సాక్షన్ ఉంది అండ్ 1తో కూడా ట్రాన్సాక్షన్ ఉంది. సో బి అనేది ఈ పాయింట్ ని ఏమంటారు దాన్ని, సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో ఈ బి అనేది ఈ పాయింట్ ని సాటిస్ఫై చేస్తుంది. వేరేజ్ ఇన్ ఏ దేర్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్ విత్ 0 బట్ నాట్ విత్ 1. సో 1 ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి సాటిస్ఫై చేయట్లేదు. దీన్ని ఎప్పుడు మనం సాటిస్ఫై అయ్యేలా చేయాలన్నమాట. ఏం చేస్తామంటే సింపుల్ గా, ఏం లేదు, జస్ట్ సింపుల్ గా ఒక న్యూ స్టేట్ కన్స్ట్రక్ట్ చేసేయండి. సో దానికి 1 ఇచ్చేయండి, డన్. సో ఈ న్యూలీ ఫార్మ్ స్టేట్ నే డెడ్ స్టేట్ అని కూడా అంటారు. ఏమంటారు, డెడ్ స్టేట్. సో దీంతో అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు. ఓకేనా, సో దీనికి డెడ్ స్టేట్. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, ఏకి 0తో ఉంది 1తో ఉంది, ఫైన్. బికి 0తో ఉంది 1తో ఉంది, ఓకే. బట్ ఇక్కడ సి కూడా స్టేటే కదా, సి కూడా 0తో అండ్ 1తో ట్రాన్సాక్షన్స్ ఉండాలి కదా, మరి ఏం చేద్దాం. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవాలన్నమాట, 0, 1. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, ఏకి 0తో ఉంది 1తో ఉంది అండ్ బికి 0తో ఉంది 1తో ఉంది అండ్ సికి 0తో అండ్ 1తో రెండిటితో కూడా ఉంది. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇది కంప్లీట్ గా డిఎఫ్ఏ అయిపోయింది అనమాట. సో దీనికి ఎక్కువ ప్రొసీజర్ ఏం అవసరం లేదు. ఏదైతే దేనికైతే మిస్ అయ్యాయో సో కొత్తగా ఒక డెడ్ స్టేట్ క్రియేట్ చేసి దానికి ట్రాన్సాక్షన్ చేసేయడమే. ఓకేనా, సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వరు, బట్ ఇది ఒకటి ఉంది కాబట్టి మేము చెప్తున్నాను. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, దీనికి ట్రాన్సాక్షన్ టేబుల్ డ్రా చేసుకోవాలి. అదేంటి, సో మనకు కావాల్సిందల్లా ఈ టేబులే. ఇప్పుడు చేద్దాం. డెల్టా డాష్, ఈ న్యూలీ ఫార్మ్డ్ కదా, సో డెల్టా డాష్ అని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ సింబల్స్, డన్. ఫస్ట్ లైన్ ని యాజ్ ఈజ్ గా వేసేయండి, ఏబి సి. ఓకే, ఇక్కడ మీకు రూల్ ఏంటంటే రైట్ సైడ్ ఉన్న స్టేట్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి. అండ్ దానికంటే ముందు ఇంకో పాయింట్, ఇక్కడ ఏబి అనే 2 స్టేట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏబి అనే 2 స్టేట్స్ ఉన్నాయి కదా, బి కామా ఏది కామా పెట్టలేదు. ఓకే, అది ఈ డిఎఫ్ఏకి వచ్చేసరికి ఈ రెండింటిని కలిపి ఒకటి చేసేయాలన్నమాట. సో ఇక్కడ బి కామా ఏ, ఇక్కడ బిఏ ఏబి. ఓకేనా, రెండు కలిపి ఒక స్టేట్ అయిపోయాయి. ఇక్కడ సి అనేది సింగిల్ గా ఉంది కాబట్టి ఓకే, అర్థమైందా.
సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ని డైరెక్ట్గా రాశాను. అండ్ ఇక్కడ టూ సెపరేట్గా ఉన్న వాటిని, ఇక్కడ బిఏ అండ్ టూ సెపరేట్గా ఉన్నాయి, వాటిని నేను కంబైన్ చేస్తాను. కంబైన్ చేసి వన్ స్టేట్గా ఫామ్ చేశాను. సో అది ఏ బి. ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ రైట్ సైడ్లో ఏవైతే రైట్ సైడ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్లో వచ్చేయాలన్నమాట. ఓకేనా, లెఫ్ట్ సైడ్ మార్జిన్లో వచ్చేయాలి. సో చేద్దాం చూడండి. ఏ ఏబిని చేద్దాం. ఏ బి. సో ఏ ఆన్ ఏ ఏం ట్రాన్సాక్షన్? ఏ ఆన్ ఏ బిఏ, ఏబి. అండ్ బితో కూడా చెక్ చేయాలి. బి ఆన్ ఏ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏ ఆన్ బి. ఏ ఆన్ బి ఏముంది? సి ఉంది. ఓకే, అండ్ ఏ ఆన్ బి సి. ఓకే, డన్. అండ్ బి ఆన్ బి ఏముంది? బి ఉంది. సో బీసీ ఆర్ సిబి. ఓకేనా, ఆర్డర్తో పని లేదు, జస్ట్ ఆ స్టేట్ మెన్షన్ చేసామా లేదనేది కావాలి. డన్. నెక్స్ట్ సిని ఒక్కొక్కటి ఆర్డర్లో వద్దాం. ఇప్పుడు సితో ఏ ట్రాన్సాక్షన్ ఉన్నాయి? 5. ఓకే, నెక్స్ట్ ఏవి. డన్. సో ఇక్కడ ఏబి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఉంది, సో వదిలేయండి. నెక్స్ట్ సిబి లెఫ్ట్ సైడ్లో ఉందా? లేదు, సో న్యూగా ఫామ్ చేయండి. సో సిబి రాసుకున్నాం. సో ఫస్ట్ సి ట్రాన్సాక్షన్స్ ఆన్ ఏ ఏంటంటే ఉన్నాయి? ఏ ఏ ఒకటి, సి ట్రాన్సాక్షన్స్ ఆన్ ఏ అని అడిగారు కదా. సో సి ట్రాన్సాక్షన్స్ ఆన్ ఏ ఏం లేవు, నల్ సింబల్. సో బి ట్రాన్సాక్షన్స్ ఆన్ ఏ. ఓకే, నెక్స్ట్ సి ట్రాన్సాక్షన్స్ ఆన్ బి ఏబి. సో ఏబి రాసుకుంటారు. అండ్ బి ట్రాన్సాక్షన్స్ ఆన్ బి ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా రాసిన అవసరం లేదు. సో సిబి కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీన్ని కాస్త పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏబి లెఫ్ట్ సైడ్ దాంట్లో ఉందా? ఉంది. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ ఏ కూడా ఉంది. నెక్స్ట్ ఏబి కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రీవియస్గా చేసినట్టే ఏదైనా నల్ సింబల్ ఉంటే న్యూ స్టేట్ని క్రియేట్ చేసాం. డెడ్ స్టేట్ని క్రియేట్ చేసి, సో అందుకు డెడ్ స్టేట్ని క్రియేట్ చేశాను. సో దానికి కూడా ట్రాన్సాక్షన్స్ ఉండాలి కదా, కాబట్టి లాస్ట్లో డి ఆన్ ఏ డి ఆన్ బి అని రాస్తాను అనమాట. ఓకేనా, ఎప్పుడైనా మీకు నల్ సింబల్స్ వస్తే ఏం చేస్తారు? అక్కడ డెడ్ స్టేట్ ఒకటి క్రియేట్ చేసి లాస్ట్లో ఆ డెడ్ స్టేట్ని కూడా సెల్ఫ్ పెట్టేసుకుంటారు, సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ పెట్టేసుకుంటారు. సో ఇది ద ఫైనల్ డిఎఫ్ఏ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని డిఎఫ్ఏ డ్రా చేద్దాం. ఓకే, ఏ ఆన్ ఏమున్నాయి? ఏబి. సో పక్కన ఉంది కాబట్టి ఏబి. ఓకే, నెక్స్ట్ బి on A on AB. నెక్స్ట్ ఏ ఆన్ బి సి. సో సి పెట్టుకోవాలి. ఎక్కడ పెడతాం? కొంచెం దగ్గరగా ఉన్నట్టు పెడదాం. సో నేను ఇక్కడ పెట్టుకుంటా. ఎక్కడ వేసుకున్నా పర్వాలే, ఎలా వేసుకున్నా పర్లే, కొంచెం ప్రాపర్గా ఉంటే బాగుంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్గా ఉంటే బాగుంటుంది అనమాట. అందుకు సో ఏ ఆన్ బి సి పక్కన వేసుకున్నా. అండ్ ఏబికి ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? ఏబి ఉంది, సిబి ఉంది. ఓకే, ఏబి ఉంది, సిబి ఉంది. ఏబి అంటే సెల్ఫ్ లూప్. ఏబి ఆన్ ఏబి ఆన్ బి సిబి. ఓకే, సిబి కాబట్టి నేను కొంచెం కిందకి వేసుకుంటా. సిబి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సి ట్రాన్సాక్షన్స్. సి ఆన్
ఏ ఏముంది డి. సో ఎక్కడ వేసుకుందాం అంటే ఇక్కడ వేసుకుందాం. సి ఆన్ ఏ డి, సి ఆన్ బి ఏబి అంటే ఇలా సి ఆన్ బి ఏబి. ఓకే, నెక్స్ట్ సిబి ఆన్ ఏ, సిబి ఆన్ ఏ ఏ. సో ట్రాన్సాక్షన్ సిబి ఆన్ ఏ ఏ. నెక్స్ట్ సిబి ఆన్ బి, సిబి ఆన్ బి ఏబి, సిబి ఆన్ బి ఏబి, సిబి ఆన్ బి. ఓకే, అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ వేయలేదు. ఏబి ఆన్ బి సిబి ఇది. ఓకే, ఇది బి, ఇది కూడా బినే. డన్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ డి, డి ఆన్ ఏ ఏ, ఐ మీన్ డి, డి ఆన్ బి అగైన్ డి. సో ఇది ద ఫైనల్ డిఎఫ్ఏ. ఒకసారి చెక్ చేయండి అన్నిటికీ కూడా ఉన్నాయో లేవు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ పెట్టాలి. దీనికి ఏదైతే ఇనిషియల్ స్టేట్ ఉందో అది ఇనిషియల్ స్టేట్ చేసేయండి. ఇప్పుడు ఏంటి ఇనిషియల్ స్టేట్ ఏ, సో దీనికి కూడా ఏనే ఇనిషియల్ స్టేట్ అనమాట. అండ్ ఫైనల్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఏంటి దీంట్లో సి. సో ఇక్కడ సి ఎక్కడ ఉంది ఇక్కడ. సో సిని ఫైనల్ స్టేట్ చేస్తాం. అండ్ ఆల్సో సి ఇక్కడ కూడా ఉంది, సి ఇక్కడ కూడా ఉంది, కాబట్టి దీన్ని కూడా ఫైనల్ స్టేట్ చేస్తాం అనమాట. ఓకేనా, డన్. ఇది ఫైనల్ డిఎఫ్ఏ ఫర్ దిస్ ఎన్ఎఫ్ఏ. అర్థమైందా? నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ యూనిట్ ఈస్ minimization of DFA. So what is minimization of DFA? It is required to obtain the minimal version అన్నమాట of any DFA which consists of minimization of DFA అంటే ఏంటి? It contains minimum number of states. సో స్టేట్స్ ని రెడ్యూస్ చేస్తాం అన్నమాట. మినిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ పాసిబుల్. ఓకే, సో ఎందుకు అంటే ఫర్ ద ఫాస్ట్ రిజల్ట్. సో ఎన్ని తక్కువ స్టేట్స్ ఉంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ అంత ఫాస్ట్ గా మనకి అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చి there are two types in minimization of DFA. ఒకటి, one is equivalence మెథడ్, ఇది సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నీరోడ్స్ థియరం. ఓకే, minimization of DFA based on నీరోడ్స్ థియరం. ఓకే, సో ఫస్ట్ ఈక్వివాలెన్స్ మెథడ్ చూద్దాం. ఓకే, ఈక్వివాలెన్స్ మెథడ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, which is A B D C E 0 0 1 direction 0 1 0 0 and transaction 1, self loop 1 and transaction 1. ఓకే, ఇది డిఎఫ్ఏ. సో డిఎఫ్ఏ కి మెయిన్ పాయింట్ ఏంటి? ఎవ్రీ స్టేట్
మస్ట్ హ్యావ్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ ఫర్ ఈచ్ ఇన్పుట్ సింబల్. అంటే దాని మీనింగ్ ప్రతి స్టేట్ కి ఖచ్చితంగా ఆ ఇన్పుట్స్ తో ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? 0, 1. సో ప్రతిదానికి 0తో ట్రాన్సాక్షన్ ఉండాలి, 1తో కూడా ట్రాన్సాక్షన్ ఉండాలి. అది కూడా సింగిల్ టైం మాత్రమే. ఓకేనా? ఒకసారి మాత్రమే ఉండాలి. డన్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ట్రాన్సాక్షన్ టేబుల్ వేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్, ఇలా రిప్రజెంట్ చేస్తారు ట్రాన్సాక్షన్ టేబుల్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి 0th ఈక్వివాలెన్స్ స్టార్ట్ చేయాలి. 0th ఈక్వివాలెన్స్. ఓకేనా? 0th ఈక్వివాలెన్స్. వాట్ ఈస్ 0th ఈక్వివాలెన్స్ అంటే మేక్ ద 2 sets and one is non-final states and another one is final state set. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? 2 sets ఫామ్ చేయాలి. అవేంటి? ఒక దాంట్లో నాన్ ఫైనల్ స్టేట్స్. దీని నాన్ ఫైనల్ స్టేట్స్ ఏంటి చెప్పండి? ఏ, బి, సి, టి. సో దీస్ ఆర్ ద నాన్ ఫైనల్ స్టేట్స్. ఓకే, అండ్ ఫైనల్ స్టేట్స్ వచ్చేసి ఈ. దీస్ ఆర్ ఫైనల్ స్టేట్. ఓకే, ఇది 0th ఈక్వివాలెన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇటరేషన్స్ కూడా చేస్తూ ఉండాలి. మీన్స్ ఫస్ట్ ఈక్వివాలెన్స్, సెకండ్ ఈక్వివాలెన్స్, థర్డ్ ఈక్వివాలెన్స్, అలా ఎన్నైతే అన్ని. ఓకే, సో ఫస్ట్ ఈక్వివాలెన్స్. ఈ స్టెప్ లో ఏం చేయాలంటే వీటి యొక్క ట్రాన్సాక్షన్స్ మీరు చెక్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ చెక్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్స్ కానీ సేమ్ సెట్ లో ఉంటే ఓకే, బట్ డిఫరెంట్ సెట్ లో ఉంటే మాత్రం అండ్ మేక్ ఏ అనదర్ సెట్, దాంట్లో యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏకి బికి చేద్దాం. ఏకి బికి చూద్దాం. ఏ ఆన్ 0, బి, బి ఆన్ 0, బి సేమ్ సెట్ లో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏ ఆన్ 1, సి, ఏ ఆన్ డి, సారీ ఏ ఆన్ 1, సారీ A on 1, C and B on 1, D. C, D are in the same set. So, no problem. B ని సేమ్ సెట్ లో ఉంచొచ్చు. నెక్స్ట్ ఏకి సికి కంపేర్ చేద్దాం. ఓకే, ఏకి సికి కంపేర్ చేద్దాం. ఏసి ఏ ఆన్ 0, ఏ ఆన్ 0, B, C on 0, B. So, no problem. Next, coming to one transaction. A on 1, C. Next, C on C, 1. C సేమ్ సెట్ లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, సిని కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డి. సో ఏని డిని చెక్ చేద్దాం. సో ఏ ఆన్ 0, బి, ఏ ఆన్ 0, బి అండ్ డి ఆన్ 0, పి. ఓకే, నెక్స్ట్ ఏ ఆన్ 1, సి అండ్ డి ఆన్ 1, ఈ. డి ఆన్ 1, ఈ. ఇక్కడ చెక్ చేయండి. సి అనేది ఎక్కడ ఉంది? నాన్ ఫైనల్ సెట్ లో ఉంది. ఈ అనేది ఫైనల్ స్టేట్ సెట్ లో ఉంది. ఓకే, ఈ అనేది ఫైనల్ స్టేట్ సెట్ లో ఉంది, డి అనేది నాన్ ఫైనల్ స్టేట్ సెట్ లో ఉంది. సో డిఫరెంట్ సెట్ లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ సెట్ లోనే పెట్టుకోవాలి. దీన్ని సెపరేట్ గా ఇంకో సెట్ ఫామ్ చేసుకోవాలి. డి అండ్ ఈ. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. డన్. ఇలా ఉంచదాం. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వివాలెన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. ఏ ఆన్ బి. ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం. ఇక్కడ బీసీ కూడా చెక్ చేసుకోవాలి, పర్లేదు. ఎన్ని ఈక్వివాలెన్స్ వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏ ఒకటే చెక్ చేస్తారు కదా, మరి బీసీ ఎందుకు చెక్ చేయలేదు అని డౌట్ రావచ్చు. బట్ కొంచెం
precise way I am taking only A. ఓకేనా, ఎన్ని ఈక్వల్ వ్యాలెన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. డన్. నెక్స్ట్ సేమ్ ఏకి బికి కంపేర్ చేద్దాం. ఏ ఆన్ 0, ఏ ఆన్ 0 బి. ఓకే, బి ఆన్ 0 బి, రెండు కూడా సేమ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏ ఆన్ 1, ఏ ఆన్ 1 సి, బి ఆన్ 1 డి. సో సి వచ్చేసి ఇక్కడ ఉంది, డి వేరే స్టేట్ లో ఉంది, వేరే సెట్ లో ఉంది. సో డిఫరెంట్ సెట్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా డిఫరెంట్ సెట్ లో పెట్టేయాలి. ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రాన్సాక్షన్ సెట్ కూడా ఫామ్ చేయాలి. డన్. నెక్స్ట్ వచ్చేసి సి, ఏ ఆన్ 1, ఏ ఆన్ 0, ఏ ఆన్ 0 బి. ఓకే, నెక్స్ట్ సి ఆన్ 0 పి. సో రెండు కూడా సేమ్ గా ఉన్నాయి, నో ప్రాబ్లం. అండ్ ఏ ఆన్ 1 సి, సి ఆన్ 1 సి. సో రెండు కూడా సేమే కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి సేమ్ సెట్ లో పెట్టేస్తాను, చెక్ చేయడానికి వెళ్ళావు. అండ్ రిమైనింగ్ యాసిడ్గా రాసేయడమే, డి అండ్ ఈ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వివాలెన్స్. నెక్స్ట్ ఇక్కడ దేంట్లో అయితే మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయో, ఏ సెట్లో అయితే మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయో వాటిని మాత్రం మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, డన్. సో ఇక్కడ ఏ కామా సి, ఏ ఆన్ బి, ఏ ఆన్ 0 బి. సో ఇక్కడ ఏ రాసుకుందాం, ఏ ఆన్ 0 బి అండ్ సి ఆన్ 0 బి, రెండు సేమ్ సెట్ లో ఉంటాయి, నో ప్రాబ్లం. అండ్ సి ఆన్ 1, ఏ ఆన్ 1 అండి, ఏ ఆన్ 1 సి, సి ఆన్ 1 సి. సో రెండు కూడా సేమ్ అండ్ నో ప్రాబ్లం, సి. ఓకే, రిమైనింగ్ వాటి చెక్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని దాంట్లో కూడా ఒకటే ఉంది. ఓకే, ఇలా ఇది ఎప్పుడు వర్క్ చేయాలి? ఓకే, ఈ ఈక్వివాలెన్స్ ఎప్పుడు వర్క్ ఫైండ్ చేయాలంటే ఎప్పుడైతే సేమ్ ఈక్వివాలెన్స్ మళ్ళీ వస్తే అక్కడతో స్టాప్ చేసేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చెక్ చేయండి, సెకండ్ ఈక్వివాలెన్స్ చెక్ చేయండి. ఏసీ ఉంది, డిఈపి. సో థర్డ్ ఈక్వివాలెన్స్ లో కూడా ఏసీ బిడిఈ సేమ్, ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో ఇక్కడతో ఆపేస్తారనమాట. ఓకేనా, ఇంత మించి ముందుకు వెళ్ళరు. డన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ఒక్కొక్క స్టేట్ కింద తీసుకోవాలి. ఏసీ ఒక స్టేట్, ఓకే, బి ఒక స్టేట్, డి ఒక స్టేట్, ఈ ఒక స్టేట్. డన్. అండ్ సేమ్ ట్రాన్సాక్షన్స్ వేసేయండి. ఏ ఆన్ 0 బి. నెక్స్ట్ ఏ ఆన్ 1 సి, సి ఎక్కడ ఉంది, సేమ్ లోనే ఉంది కాబట్టి సెల్ఫ్ లూప్. డన్. నెక్స్ట్ బి చెక్ చేద్దాం. బి ఆన్ 0 బి అంటే సెల్ఫ్ లూప్. బి ఆన్ 1 డి ఎక్కడ ఉంది, ఇలా. ఓకే, నెక్స్ట్ బి అయిపోయింది. నెక్స్ట్ సి, సి ఆన్ 0, సి ఇక్కడ ఉంది కదా, సి ఆన్ 0 బి ఆల్రెడీ ఉంది, సో నో ప్రాబ్లం. సి ఆన్ 1 సి, సెల్ఫ్ లూప్ ఆల్రెడీ ఉంది, సో మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, ఇలా ఉంచేస్తారనమాట. నెక్స్ట్ చెక్ చేయాల్సింది డి, డి ఆన్ 0 బి, డి ఆన్ 0 బి. ఓకే, నెక్స్ట్ డి ఆన్ 1 ఈ, డి ఆన్ 1 ఈ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్ 0 బి, ఈ ఆన్ 0 బి. సారీ, ఈ ఆన్ 0 బి. ఈ ఆన్ 1 సి, సి ఎక్కడ ఉంది, ఇక్కడ. సో దీనికి ఇలా ఫామ్ చేస్తాను అనమాట. ఈ షేప్ ఎలా అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ఇంకొంచెం బెటర్గా ఉండేటట్టు వేసుకోండి. ఫస్ట్ రఫ్లో వేసుకోండి, ఆ తర్వాత మీకు
ఐడియా వస్తుంది కదా ఏది ఎక్కడ పెట్టాలి అని. అది మీరు అలా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను ఇలాగ వేసానని చెప్పి ప్రాబ్లం ఏం లేదు, షేప్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఆ ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉందా లేదో చూసుకోండి చాలు. ఓకే. The second method in minimization of DFA is Myhill-Nerod theorem. Okay, so this is the second step. And ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ స్టెప్స్ కోసం మాట్లాడదాం, ఆ తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఇది బెటర్ దీనికి. సో ఏం చేయాలంటే ఫస్ట్ డ్రా ఏ టేబుల్ ఫర్ ఆల్ పేర్స్ ఆఫ్ స్టేట్స్. ఫర్ ఆల్ పేర్స్ ఆఫ్ స్టేట్స్కి ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మార్క్ ఆల్ పేర్స్ వేర్ P belongs to F and Q doesn't belongs to F. ఇక్కడ F అంటే ఏంటి, ఫైనల్ స్టేట్. ఓకే. నెక్స్ట్, if there are any unmarked pairs P, Q such that transaction of P, X and transaction of Q, X is marked, then mark P, Q. సో ఏం చేయాలంటే ఈ P, Qకి ఏదైనా పేర్ ఆఫ్ స్టేట్ కి మార్క్ చేయకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఆన్ సేమ్ ఇన్పుట్ సింబల్ కానీ మార్క్ చేసి ఉంటే సో దెన్ ఆ PQ కూడా ఆ పేర్ కూడా మార్క్ చేస్తారనమాట. ఓకేనా, ఏం చేస్తారు, ఒకవేళ ఇఫ్ దర్ ఆర్ ఎనీ అన్మార్క్డ్ పేర్స్ సచ్ దట్ వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఆన్ సేమ్ ఇన్పుట్ సింబల్, ఇక్కడ X అనేది ఇన్పుట్ సింబల్ అనమాట. సో వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఫర్ సేమ్ ఇన్పుట్ సింబల్ కానీ మార్క్ చేసి ఉంటే దెన్ ఆ పెన్ కూడా మార్క్ చేస్తారని మీనింగ్. సో వేర్ X ఇస్ అన్ ఇన్పుట్ సింబల్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి కంబైన్ ఆల్ ద అన్మార్క్డ్ పేర్స్ అండ్ మేక్ దెమ్ యాజ్ ఎ సింగిల్ స్టేట్ ఇన్ మినిమైజ్డ్ DFA. ఓకేనా, సో ఇది మనకి పాయింట్స్, స్టెప్స్. ఓకే, సో ఈ స్టెప్స్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ఒకటి సాల్వ్ చేసేద్దాం. ఓకే, సో టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆల్రెడీ రాసి ఉంచాను. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, డ్రా ఏ టేబుల్ ఫర్ ఆల్ పేర్స్ ఆఫ్ స్టేట్స్. సో ఆల్ పేర్స్ ఆఫ్ స్టేట్స్కి ఒక డయాగ్రామ్ డ్రా చేశాను. అండ్ రిమైనింగ్ వీటికి ఎందుకు డ్రా చేయలేదంటే ఇదేంటిది ఏ అనేది ఉంటుంది, అసలు ఆ పేరు ఉంటుందా, సేమ్ నేమ్ ఏ అనే పేరు ఉండదు కాబట్టి దీన్ని డ్రా చేయలేదు. అండ్ అలానే ఇదేంటిది బిఏ ఆర్ ఏబి, ఇక్కడ ఉందిగా బిఏ. సో రెండు కూడా సేమ్ కాంబినేషన్సే కాబట్టి ఇవన్నీ కూడా రిపీటెడ్గా వస్తాయి, అందుకు నేను డిలీట్ చేస్తాను. ఇవి డ్రా చేసుకోలేదు, ఇవే యాక్చువల్ పేర్స్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఆల్రెడీ డార్క్ కలర్స్ ఉన్నాయి కదా వాటిని, ఈ లైన్ డాట్స్ వచ్చేసి రిపీటెడ్ అనమాట, అందుకు నేను డ్రా చేయలేదు. అండ్ ఈ లైన్ వచ్చి సేమ్, ఇది అసలు ఎగ్జిస్ట్ ఉండదు, సేమ్ వాటితో పేరు ఉంటుంది, మీతో మీరు పేరు అవుతారేంటి, అవ్వరు కదా. సో అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ బాక్స్ని ఎలా డ్రా చేసుకున్నాను. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏంటి, మార్క్ ఆల్ పేర్స్ వేర్ P belongs to F and Q doesn't belongs to F. ఓకే, దీని పేరేంటి, ఇది బిఏ ఆర్ ఏబి. సో బిఏ అనేవి ఏం చెక్ చేయండి ఒకసారి, ఫైనల్ స్టేట్సా నాన్ ఫైనల్ స్టేట్సా, బిఏ రెండు కూడా నాన్ ఫైనల్ స్టేట్స్ కాబట్టి దీనికి మార్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కమింగ్ టు సిఏ, చెక్ చేయండి, సిఏ అవి డిఫరెంట్ స్టేట్స్, ఒకటి నాన్ ఫైనల్ స్టేట్ ఇంకోటి ఫైనల్ స్టేట్ అలా ఉన్నాయా, యా. సి అనేది ఫైనల్ స్టేట్, ఏ అనేది నాన్ ఫైనల్ స్టేట్స్. సో డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి దీన్ని మార్క్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిబి చెక్ చేయండి, సి అనేది ఫైనల్ స్టేట్, బి అనేది నాన్ ఫైనల్ స్టేట్, సో సిబి కూడా మార్క్ చేస్తాం. నెక్స్ట్ డిబి చెక్ చేయండి, డి ఫైనల్ స్టేట్, డిఏ, ఇది డిఏ, డి ఫైనల్ స్టేట్, ఏ అనేది నాన్ ఫైనల్ స్టేట్,
సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మార్క్ చేస్తాం. నెక్స్ట్ డిబి. డిబి, డి అనేది ఫైనల్ స్టేట్, బి అనేది నాన్ ఫైనల్ స్టేట్ కాబట్టి దీనికి కూడా మార్క్ చేస్తాం. నెక్స్ట్ డిసి. డిసి రెండు కూడా ఫైనల్ స్టేట్సే కాబట్టి దీనికి మార్క్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈఏ. ఈఏ, ఈ ఫైనల్ స్టేట్, ఏ నాన్ ఫైనల్ స్టేట్, సో మార్క్ ద పేర్. అండ్ నెక్స్ట్ బిఏ, సారీ ఈబి. ఈబి is a final state, B is non-final state, so mark the pair EB. Next EC, so both are in final states, so mark చేసిన అవసరం లేదు. నెక్స్ట్ ED. ED, so E and D are both are final states, so no need to mark this pair. Okay. Next FA. FA, FA రెండు కూడా ఏంటి, నాన్ ఫైనల్ స్టేట్స్, సో no need to pair, no need to mark. And FB, both are non-final states, so no need to mark. And FC, F is a non-final state and C is a final state, so mark the pair. Next FT, F is a non-final state, D is a final state, so mark the pair. And then F is a non-final state and E is a final state, so mark the pair. Okay, so second step కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఇస్ థర్డ్ స్టెప్? ఇఫ్ దర్ ఆర్ ఎనీ అన్మార్క్డ్ పేర్స్ సచ్ దట్ transaction of p comma x and transaction of q comma x is marked, then mark pq. సో చెక్ చేయండి. బిఏ, వీటి యొక్క ట్రాన్సాక్షన్ చెక్ చేయాలి ఆన్ సేమ్ ఇన్పుట్ సింబల్. సో బి ఆన్ 0 చెక్ చేయండి. బి ఆన్ 0, సారీ ఇక్కడ స్టేట్స్ రాయలేదు, 0 0 ఇది. ఓకే. నెక్స్ట్ బి ఆన్ 0 ఎక్కడికి ఉంది, ఏకి. అండ్ ఏ ఆన్ 0 బికి. సో ఏబి పేరు ఇక్కడ మార్క్ అయి ఉందా, లేదు, సో నో నీడ్ టు మార్క్. అండ్ చెక్ టు ద అదర్ సింబల్, చెక్ విత్ అదర్ సింబల్. ఏంటి, బి ఆన్, సారీ ఇది ఏంటి, బిఏ కదా, ఓకే డన్. బి ఆన్ 1 డి, బి ఆన్ 1 డి, సో మార్క్ చేసిన అవసరం లేదు, ఇక్కడ రాద్దాం ఒకసారి. బి కమా ఏ, వాటికి ట్రాన్సాక్షన్ ఆఫ్ బి కామా 0 ఏంటి, ఏ. అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ కామా 0 ఏంటి, బి. సో ఏబిని మార్క్ చేసలేదు కాబట్టి దీన్ని మార్క్ చేయట్లేదు. అండ్ అలానే వన్ ట్రాన్సాక్షన్ కూడా చూద్దాం. ట్రాన్సాక్షన్ ఆఫ్ బి కామా 1, బి కామా 1 ఏంటి, డికి. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ కామా 1, ఏ కామా 1 ఎక్కడికి వెళ్తుంది, సికి, ఈక్వల్ టు సి. ఈ డిసికి మార్క్ చేసి ఉందా, డిసి ఆర్ సిడి, లేదు, సో నో నీడ్ టు మార్క్. నెక్స్ట్ పేరు వచ్చేసి ఏంటి, ఇది సిడి. ఓకే. ట్రాన్సాక్షన్ ఆఫ్ సి ఆన్ 0, సి ఆన్ 0 చెక్ చేయండి, ఎక్కడికి, ఈకి ఉంది. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ డి కామా 0, డి కామా 0 ఎక్కడికి ఉంది, ఈ. సో దీనికి ఈ పేరే లేదు, సో చెక్ చేసిన పని లేదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సి కామా 1 ఏముంది, C21 F. ఓకే. అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ డి ఆన్ 1 ఎక్కడికి ఉంది, ఎఫ్కే ఉంది, పూరి. సో దీనికి కూడా నో నీడ్ టు మార్క్. ఓకే. దెన్ కమింగ్ టు ద ఈసీ. ఈసీ, సో ఈసీ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఆఫ్ ఈ ఆన్ 0, ఈ ఆన్ 0
ఈ ఆన్ జీరో ఎక్కడికి ఉంది, సేమ్ సెట్ ఈ, అండ్ సి ఆన్ జీరో ఎక్కడికి ఉంది, సేమ్. సో ఈ పేరే లేదు, సో చెక్ చేసిన పనే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్ వన్ ట్రాన్సాక్షన్ చెక్ చేద్దాం. ఏంటుంది, ఎఫ్ ఉంది. నెక్స్ట్ ఆఫ్ సి ఆన్ వన్ ఎఫ్కే ఉంది. సో దీనికి కూడా చెక్ చేసిన పనే లేదు. నెక్స్ట్ పేరు వచ్చేసి ఈడి. ఓకే, ఈ కామా డి, ట్రాన్సాక్షన్ ఆఫ్ ఈ టు జీరో, ఈ ఆన్ జీరో వచ్చేసి ఈ, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ డి ఆన్ జీరో కూడా ఈనే. సో నో నీడ్ టు, ఈ పేరు లేదే లేదు. ఏంటి అన్ని ఇలానే వస్తున్నాయి. ఓకే, చెక్ చేద్దాం. ట్రాన్సాక్షన్ ఆఫ్ ఈ ఆన్ వన్ ఈక్వల్ టు ఏంటి, ఈ ఆన్ వన్ ఏంటి, ఎఫ్ కి. ఓకే, ట్రాన్సాక్షన్ ఆఫ్ డి ఆన్ వన్ ఎఫ్, అగైన్ ఎఫ్ఎఫ్. అసలు ఎందుకు, సో దీనికి కూడా మార్క్ చేసిన పని లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎఫ్ఏ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ జీరో. ఎఫ్ ఆన్ జీరో ఏముంది, ఎఫ్ ఆన్ జీరో ఎఫ్, అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ ఆన్ జీరో ఏముంది, ఏ ఆన్ జీరో బి, ఎఫ్బి. మార్కే ఉందా, లేదు. సో మార్క్ చేయక్కర్లేదు, ఎఫ్బి పేరుకి మార్కే లేదు కాబట్టి మార్క్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎఫ్ కామా ఎఫ్ ఆన్ వన్ ఏంటుంది, ఎఫ్కే ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ కామా వన్, ఏ ఆన్ వన్ ఎక్కడికి ఉంది, సి, ఎఫ్సి. యా, ఎఫ్సికి ఉంది, ఎఫ్సికి మార్క్ అయి ఉంది కాబట్టి ఎఫ్ఏకి మార్క్ చేసేయాలి. ఓకే, అదే కదా థర్డ్ స్టెప్. if there are any unmarked pairs such that transaction of p comma x and transaction of q comma x is marked, then pq కూడా మార్క్ చేయాలి. ఒకవేళ ఒక ట్రాన్సాక్షన్ కానీ మార్క్ అయి ఉంటే వాటిని కూడా మార్క్ చేయాలి. ఓకే, అండ్ సారీ టు ఇంటరప్ట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, యా లాస్ట్ వన్ వచ్చి ఎఫ్బి, అదొక్కటి చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎఫ్ కామా పి. సో ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ జీరో, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అవసరం లేదు, ఎఫ్పి పేరు చెక్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎఫ్పి అనే రాయాలి. ఎఫ్ ఆన్ జీరో ఏంటి, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఎఫ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బి ఆన్ జీరో ఏముంది, ఏకుంది. సో ఎఫ్ఏకి పేరు మార్క్ చేసి ఉందా, యా మార్క్ చేసి ఉంది కాబట్టి ఎఫ్పి కూడా మార్క్ చేస్తాం. సో సెకండ్ వన్ చెక్ చేసిన అవసరం లేదు. ఓకే, అండ్ సో దిస్ ఈస్ ద ఫైనల్ టేబుల్. ఓకేనా, డన్. సో మీరు అగైన్ ఇవి కూడా చెక్ చేయండి, ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా వచ్చాయి కదా, మళ్ళీ న్యూలీ టిక్ పెట్టుకున్నాం కదా, కాబట్టి మళ్ళీ కొన్ని రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడో ఇలా చేయాలంటే మరి ఇంకా ఏం అవ్వకూడదు. ఓకేనా, ఏవి కూడా కొత్తగా మార్క్ చేయబడకూడదు, అలాంటప్పుడు ఆపేయచ్చు. ఓకే, డన్. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఉంది, కంబైన్ ఆల్ ద అన్మార్క్డ్ పేర్స్ అండ్ మేక్ దెమ్ యాజ్ ఎ సింగిల్ స్టేట్. సో దేనికి మార్క్ చేయలేదు, బిఏకి మార్క్ చేయలేదు. సో కంబైన్ దమ్ యాజ్ ఎ సింగిల్ స్టేట్. నెక్స్ట్ ఇంక దేనికి మార్క్ చేయలేదు, సిడి కూడా మార్క్ చేయలేదు. సో కంబైన్ దమ్ యాజ్ ఎ సింగిల్ స్టేట్.
నెక్స్ట్ ఇంకా ఈసీ, ఈసీ, నెక్స్ట్ ఈడి, నెక్స్ట్ ఈడి, ఓకే, నెక్స్ట్ అంతే. సో వీటిని సేమ్ స్టేట్ కింద ఫామ్ చేయాలి. డన్. ఏబిని కాస్త ఒక స్టేట్ చేసేయాలి. ఇవి ఉన్నాయి కదా, ఏబిని ఒక స్టేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టేట్ ఏంటి, సారీ నెక్స్ట్ స్టేట్ ఏంటి, ఈ రెండు జాయిన్ అయ్యి ఉన్నాయి, సిడి జాయిన్ అయ్యి ఉన్నాయి, అండ్ సికి ఈ జాయిన్ అయ్యి ఉంది, డికి కూడా ఈ జాయిన్ అయ్యి ఉంది, కాబట్టి దీన్ని సిడి కింద చేంజ్ చేస్తాం అనమాట. సిడిఈ, ఓకే. నెక్స్ట్ ఇంకేముంది, ఎఫ్ ఒకటి ఉంది, సో ఎఫ్, డన్. ఇలా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూసుకోవడమే. ఏ ఆన్ జీరో ఏముంది, ఏ ఆన్ జీరో ఏముంది, బికి ఉంది. సో బి ఎక్కడ ఉంది, దాంట్లోనే ఉంది, కాబట్టి సెల్ఫ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఏ ఆన్ వన్ సికి ఉంది, ఏ ఆన్ వన్ సికి ఉంది, సో ఏ ఆన్ వన్ సి, డన్. నెక్స్ట్ ఇప్పుడు బి చెక్ చేయాలి, బి ఆన్ జీరో ఏ ఆల్రెడీ ఉంది, సెల్ఫ్ లూపే ఉంది, కాబట్టి అవసరం లేదు. సో నెక్స్ట్ బి ఆన్ వన్, బి ఆన్ వన్ డికి, సో బి ఆన్ వన్ డికి ఆల్రెడీ ఉంది కాబట్టి నో నీడ్ టు రీరైట్. ఓకే. నెక్స్ట్ సి, సి కూడా చెక్ చేయండి, సి ఆన్ జీరో ఎక్కడికి ఉంది, ఈకి ఉంది, ఈ ఎక్కడ ఉంది, సెల్ఫ్ నోట్ ఉంది కాబట్టి సెల్ఫ్ లో జీరో, అండ్ సి ఆన్ వన్, సి ఆన్ వన్ ఎఫ్ ఉంది, ఓకే. నెక్స్ట్ డి, డి ఆన్ జీరో ఈకి ఉంది, సెల్ఫ్ లూప్ ఆల్రెడీ ఉంది, సో రాయాల్సిన అవసరం లేదు, అండ్ డి ఆన్ వన్ ఎఫ్ ఉంది, అది కూడా ఆల్రెడీ ఉంది, సో రాయాల్సిన అవసరం లేదు, అండ్ దెన్ ఈకి, ఈకి ఈకి ఈ ఆన్ జీరో ఈనే, సో సెల్ఫ్ లూప్ ఆల్రెడీ ఉంది, సో నో నీడ్ టు రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఆన్ వన్ ఎఫ్, సో ఆల్రెడీ ఉంది, సో రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో లాస్ట్ మనకి ఏమొచ్చింది, మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఇదనమాట, అర్థమైందా. అండ్ ఇంకొక పాయింట్ అదేంటంటే ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ మనం మార్క్ చేయాలి. ఏంటి మార్క్ చేయాలి, దీంట్లో ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ ఏంటి, ఏ, సో ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ, సో దాన్నే ఇనిషియల్ స్టేట్ కింద చేస్తాం అనమాట, కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఏమున్నాయి, సిడిఈ, ఆ సిడిఈ ఎక్కడ ఉంటే అక్కడ ఫైనల్ స్టేట్ చేసేయడమే. సో దేనికి చేయాలి, దీనికి డబుల్ సర్కిల్ చేసేయడమే, ఓకేనా. అండ్ ప్రీవియస్ దాన్ని కూడా మనం పెట్టలేదు, చూసుకోండి. ఇనిషియల్ స్టేట్ ఏంటి దీంట్లో, ఏ, ఏ ఇస్ ఇనిషియల్ స్టేట్, సో దీంట్లో కూడా దీనికి ఇనిషియల్ స్టేట్ చేసేద్దాం. నేను కొంచెం క్రాస్గా వేస్తున్నా, ఇక్కడ ప్లేస్ సరిపోలేదని. ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ దీంట్లో ఏంటి, ఈ, సో ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ, సో దాన్ని ఫైనల్ స్టేట్ చేసేద్దాం, డన్. సో ఇది సారీ ఈక్వివాలెన్స్ థియరం. నెక్స్ట్ ఇది మైఖేల్-నీరోజ్ థియరం, ఓకేనా. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్, డన్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, దాంట్లో జాయిన్ అయ్యి ఇంటరాక్ట్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకుందాం, డన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు ఒక వర్క్ ఇస్తాను, ట్రై చేయండి, ఓకే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ టైం ఏంటంటే ఏ బి 0 0 డి 0 1 సి 0 ఓకే. ఇది మీకు
వర్క్ అన్నమాట. ఓకేనా? దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఏం వచ్చిందో మనకి టెలిగ్రామ్లో చెప్పండి. డన్. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.